నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచన కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన పాలనాధికారి వైభవంగా శ్రీ నరసింహస్వామి జన్మోత్సవ వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు వడ్డాడి గ్రామంలో శోభాయమానంగా సాగిన ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపిన వేద పండితులు గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పోలీసు భద్రత, సీసీ కెమెరాల పనితీరు, ఇతరత్ర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్థానిక టీటీడీసీ, సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను కలెక్టర్ పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన ఆదిలాబాద్ బోత్ కౌంటింగ్ కేంద్రాలను సహాయ రిటర్నింగ్ అధికారి ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఎన్నికల సిబ్బందితో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. పరిసర ప్రాంతాలలో వాహనాల పార్కింగ్, అవసరమైన సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. శ్రీ నరసింహస్వామి జన్మోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. తాంసి మండలం వడ్డాడి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని ఆరాధించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా హనుమాన్ దీక్షాదారులు శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ నరసింహస్వామి జన్మోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో స్వామివారిని కొలిచారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. అందులో భాగంగానే తాంసీ మండలం వడ్డాడి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుండే ప్రత్యేక పూజలు, హారతులతో స్వామిని ఆరాధించారు. ఆలయ పూజారి విఘ్నేష్ వేద మంత్రాల నడుమ హోమం, అభిషేకాలు, హారతి తదితర పూజాది క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందచేసి ఆశీర్వచనాలు అందచేశారు. నరసింహస్వామి జన్మోత్సవ వేడుకలకు హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. నిర్మలవాససం ఇంద్రాదిసురమౌలిష్టస్ఫురన్మాణిక్యదీప్తిభిః స్వాహా లీలాధిపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వాహా సంవాసం కృత్వా కవచం పఠే నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః స్వాహా సర్వగోపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్వాహా. వేడుకల్లో భాగంగా హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వాహనంలో ఉంచి ఊరేగింపు చేపట్టారు.
అదేవిధంగా నరసింహస్వామి పల్లకి ఊరేగింపు నిర్వహించడంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. జై హనుమాన్, జై శ్రీరామ్ హరినామ స్మరణలతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. భక్తి గీతాలకు అనుగుణంగా హనుమాన్ దీక్షాదారులు నృత్యాలు చేస్తూ భక్తి భావాన్ని చాటారు. కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీకాంత్, పోతన్న, నామ్దేవ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. మల్లెపూల పల్లకి మందార పల్లకి అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి మందార పల్లకి అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. ఓ మల్లెపూల పల్లకి మందార పల్లకి అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి మందార పల్లకి అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి మందార పల్లకి మందార పల్లకి మల్లెపూల పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. మల్లెపూల పల్లకి మందార పల్లకి అంజన్న ఎక్కినాడు బంగారు పల్లకి. కొండగట్టు వాసుడు కోమల్ల రూపుడు దండైన కొండ మీద దాసాంజనేయుడు. 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 కొండగట్టు వాసుడు దాసాంజనేయుడు కోమల్ల రూపుడు. చట్టాలు వాటి పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు న్యాయపరమైన అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. పౌరుల ప్రాథమిక హక్కులు, బాధ్యతలను వివరిస్తూనే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న న్యాయపరమైన సేవల గురించి వివరించారు. డిఎల్ఎస్ఏ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇచ్చోడ బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి మాతృమూర్తి ఇటీవల తనువు చాలించడంతో మాజీ మంత్రి జోగురామన్న, బౌత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేశారు. వారి వెంట మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బరంపూర్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా జరుపుతున్నారు. మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని జరపగా ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. తలమడుగు మండలం బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలను అట్టహాసంగా జరుపుతున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించగా భారీ ఎత్తున హాజరైన భక్తజనం కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరపడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కాగా శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోరంచి గంగారెడ్డి, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, ఆలయ పండితులు స్వస్తిక్, సాయి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ కోశాధికారి బరకం మల్లేష్ మాట్లాడుతూ గత 2 ఏళ్ల క్రితం గ్రామస్తులంతా కలిసి స్వామివారి ఆలయాన్ని నిర్మించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వరుడి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు 21 మే 5 నెలల లోపల వరంపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా వార్షికోత్సవం, ద్వితీయ వార్షికోత్సవం జరుగుతున్నది. దీనికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా మా యొక్క వరంపూర్ గ్రామం నుండి అత్యధిక ప్రజలు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ఒక పాత్రలని రైతులకు అవసరమైన మేర పత్తి విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు బండి దత్తాత్రి పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో పత్తి విత్తనాల కోసం సీడ్స్ షాపుల ముందు రైతులు విత్తనాల కోసం బారులు తీరుతున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొంతమంది విత్తన వ్యాపారులు కుమ్మక్కై డిమాండ్ ఉన్న రాశి 659 రకం విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగి దీనికి అడ్డుకట్ట వేయాలని, అవసరమైన బ్యాగులను అందుబాటులో ఉండే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు ప్రణాళిక ఉంటే రైతులకు ఇటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండబోదని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభమైనాయి. ఆదిలాబాద్ జిల్లాలో జూన్ మొదటి వారంనే పత్తి విత్తనాలు అనేటువంటి విత్తుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వ్యవసాయ పనులన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాస్తవంగా వాళ్ళు రైతులు మంచి విత్తనాలు కావాలని కోరుకొని ఆ రకంగా ముందుగా తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో రైతులు షాపులకు రావడం జరుగుతున్నది. అందుకని వ్యవసాయ శాఖ ఒక ప్రణాళిక తయారు చేసి ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది. కనీసం 10 లక్షల విత్తన సంచులు అవసరం ఉంటుంది. అంటే ఆ ప్రణాళిక తయారు చేసుకొని రైతుల డిమాండ్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ 659 మీద డిమాండ్ అనేటువంటిది ఉన్నది. అందుకని 659 అడుగుతూ ఉంటే ఒక బ్యాగ్కు ఇంకో బ్యాగ్ తట్టిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. రెండవది, ఈ సరిహద్దులు ఉన్నటువంటి ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతంలో ఈ 659 అక్కడ షాపులలో అమ్మరు కాబట్టి ఇక్కడికి వచ్చే ఆ రైతులు తీసుకోవడం జరుగుతుంది. అందుకని బ్లాక్లో వేసుకొని గోదాములలో వచ్చినాయి, బ్లాక్ చేసుకొని ఆ బ్లాక్లలో పత్తి విత్తనాలని అమ్మడానికి ప్రయత్నాలు అనేటువంటి కొనసాగుతున్నాయి. అందుకనే ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన విత్తనాలని అందించే విధంగా, అదే 659 కావాలన్నా రైతులకు అందించే విధంగా ఇప్పుడు ఎండలలో అక్కడ షాపులలో అన్ని షాపులలో ఇవ్వాలి. ఆ విత్తనాలన్నీ కూడా 1-2 షాపులలో అమ్మడం అనేటువంటి జరుగుతుంది. అది సరైనది కాదు. అన్ని షాపులలో ఇస్తే రైతుకు అనుకూలంగా క్యూలో నిలబడకుండా అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆ రకంగా ఇవ్వాలనేటువంటి చెప్తున్నాం. రెండవది, వ్యవసాయ అధికారులు ఇక్కడున్న అధికారి కలెక్టర్ గారు కానీ దానికి సంబంధించినటువంటి విత్తన ప్రణాళికాన్ని ఏర్పాటు చేసుకొని రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు అందించాలా. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు 60,63,000 పత్తి సాగు అవుతుందని చెప్పి, ప్రధాన పంట పత్తి అని చెప్పి, రెండవ పంట పత్తి అని చెప్పి చెప్తున్నారు. దానికి సరిపడా 1,20,000 విత్తనాలు అనేటువంటి అవసరం అనేటువంటిది ఉంటుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అందుకని ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అన్ని జిల్లాల కన్నా ఎక్కువ పంట విస్తీర్ణంలో ఉన్నది కాబట్టి దీన్ని ఒక ప్రత్యేకత శ్రద్ధ అధికారులు తీసుకొని అందించే విధంగా ఇవ్వాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు అందించాలా, కల్తీ విత్తనాలను అరికట్టాలా. ప్రతి సంవత్సరం గిరిజన ప్రాంతాలలో కల్తీ విత్తనాలు ముందుగానే అమ్మడం అనేటువంటి జరుగుతుంది. కల్తీ విత్తనాల వల్ల చాలా పెద్ద నష్టం జరుగుతున్నది గిరిజన రైతాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి. అందుకనే కల్తీ విత్తనాలని పట్టుకున్నప్పటికీ కూడా తగిన చర్యలు అనేటువంటి లేవు. అందుకనే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే కల్తీ విత్తనాలను అరికట్టడానికి అవకాశం అనేటువంటి. నేరేడుగొండ మండల కేంద్రంలో మంగళవారం ఎన్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించగా కార్యక్రమ ముఖ్య అతిథిగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వారికి దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ క్రీడాకారులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. నేరేడుగొండ మండల కేంద్రంలో మంగళవారం ఎన్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచేలా నిరంతర సాధన చేయాలని సూచించారు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని అన్నారు. బేలాలో నూతన బీసీ గురుకుల పాఠశాలను వెంటనే ప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. బేలా మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రజాసేవా భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు, అనేక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన మేధావి మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్లో భారతరత్న రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, నగేష్, జాఫర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. राजू जी जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, सूरज चांद रहेगा, राजीव गांधी हमारा रहेगा, राजीव गांधी हमारे, राजीव गांधी हमारे, राजीव गांधी जब तक सूरज चांद रहेगा, राजू जी आपका नाम रहेगा. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ వినూత్న ఆలోచనలతో బడుగు బలహీన వర్గాలను ఆదుకునేలా రాజీవ్ గాంధీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 21 में और एक बलिदान का दिन है. क्यों कि आज के दिन ये आज जो हम राजीव गांधी का यह प्रोग्राम बना रहे, हमारे माननीय पंडित श्रीनिवास रेड्डी के डायरेक्शन में, पंडित श्रीनिवास रेड्डी के ऑफिस में आज हम पूरे कांग्रेसवासी राजीव गांधी को श्रद्धांजलि देने के वास्ते यहाँ पर आए. तो 21 मई के दिन इलेक्शन था, उस दिन भी इलेक्शन था. मद्रास के अंदर श्री प्रेमोद्दूर बोल के गाँव है, वहाँ गए थे. उनकी हत्या कर दी गई. इंदिरा गांधी की हत्या, राजीव गांधी की हत्या, यानी ये देश को बचा के रखने के वास्ते उन लोगों ने अपनी जान की बाजी लगा के इस देश को बचाया. आज के जाने वाले बोलते हैं राहुल गांधी, राजीव गांधी, सोनिया गांधी. अरे जिसने बलिदान दिया उनके खून का असर है, और ये खून का असर जब तक चांद सूरज रहेगा तब तक रहेगा. तुम क्या है 4 दिन का आ गए, 4 दिन में जाति पाति ये वो करा कुरा के कितने दिन दुकान चलेंगे तुम्हारे. लेकिन मानो अभी आने वाले इलेक्शन में राहुल गांधी प्रधानमंत्री बन रहे हैं, इनकी जो खोटी आशा भाषा है ना सब बेकार जाएंगी. तो ये क्या है, ये बनने का नहीं बनने का, क्यों बोलते हो ये बलिदान ये लोग. राजीव गांधी जो है सो, राजीव गांधी से तो मेरा बहुत नजीक का संबंध था. मेरे कंधे पर कई बार हाथ भी रखे, राव साहब भी बोलते थे मुझे. तो बोलने का मतलब यह है कि मैंने बहुत नज़दीक से राजीव गांधी को देखा, बहुत नज़दीक से, कितना प्रेम से बात करते थे. ऐसा लगता नहीं था कि ये प्राइम मिनिस्टर ऑफ इंडिया है. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన పాలనాధికారి. వైభవంగా శ్రీ నరసింహస్వామి జన్మోత్సవ వేడుకలు, భక్తజనంతో కిటకిటలాడిన ప్రసిద్ధ ఆలయాలు. వడ్డాడి గ్రామంలో శోభాయమానంగా సాగిన ఉత్సవాలు. భక్తి శ్రద్ధల నడుమ బరంపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు. స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపిన వేద పండితులు. గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.